సుందరకాండ తాత్పర్యం 24వ సర్గ. ఆ తర్వాత వికృత ముఖాలు గల స్వభావంచే క్రూరులైన కొందరు రాక్షస స్త్రీలు సీత పక్కన చేరి గద్దించే ధోరణిలో అప్రియాలైన మాటలు పలుకసాగారు. ఓ సీత, అతి శ్రేష్టములైన సేనాలతో తల్పాలతో అలరారుతున్న రావణ ప్రభు అంతఃపురం సకల జనుల మనస్సులను రంజింపజేస్తుంది. అటువంటి అంతఃపురంలో సుఖంగా నివసించడానికి నువ్వెందుకు అంగీకరించడం లేదు? నువ్వు మానవ కాంతవు కనుక మానవునికే భారీగా ఉండడాన్ని గొప్పగా భావిస్తున్నావు. ఏ రకంగానూ ఎన్నటికీ నువ్వు రాముని చేరుకోలేవు కనుక నీ మనస్సుని ఇక రాముడి నుండి మరల్చుకో. ముల్లోకాలలోని సమస్త సంపదలు రాక్షసేంద్రుడైన రావణుని కైవసంలో ఉన్నాయి కనుక అతన్ని భర్తగా చేసుకుని సుఖంగా విహరిస్తూ జీవించు. మంగళప్రదమైన దోషరహితమైన ఓ సీత, మానవ కాంతం కావడంచే నువ్వు ఇంకా రాముణ్ణే తలుచుకుంటున్నావు. అతడు రాజ్యభ్రష్టుడు, ఏ కార్యక్రమంలోనూ కృతకృత్యుడు కాలేనివాడు, క్లేశాల్లో మునిగి ఉన్నాడు. క్లేశాలంటే కష్టాల్లో మునిగి ఉన్నవాడు, పైగా కేవలం మానవ మాత్రుడు. పద్మనయన అయిన సీతాదేవి ఆ రాక్షసాంగంల మాటలన్నీ విని కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తుండగా ఇలా పలికింది. ఇక్కడ గుమిగూడిన మీరందరూ ఇంతవరకు నాతో జననిందితాలైన మాటలే పలికారు. ఆ పాపిష్టి మాటలు నా మానసిక వైఖరికి సుతరాము నచ్చవు. మానవ స్త్రీ ఎన్నటికీ రాక్షసునికి భార్య కావటం పొసగదు. మీరందరూ కలిసి నన్ను చంపి తిన్నా సరే మీరు చెప్పినట్లు మాత్రం ససేమిరా చెయ్యను. నా భర్త దీనుడే అయినా రాజ్యభ్రష్టుడే అయినా ఆయనే నాకు ఘనుడు, ఆరాధనీయుడు. సూర్యుని యందు సువర్చల అనురాగవతి అయి ఉన్నట్లు నేను సదా నా భర్త పట్లే అచంచలమైన అనురాగవతిగా ఉంటూనే జీవిస్తాను. శచీదేవి దేవేంద్రుని, అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుణ్ణి, లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చ్యవనుని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిల మహర్షిని, దమయంతి సౌదానుని, మదయంతి అని వచ్చింది ఏమిటో, దమయంతి సౌదాసుని, కేసిని సగరుని, దమయంతి నలుని, మదయంతి సౌదాసుని, కేసిని నగరుని, దమయంతి నలుని అనువర్తించి ఉన్నట్లే నేను ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడైన రామునే సదా అనువర్తించి ఉంటాను. సీతాదేవి మాటలు విని రావణుంచి ఆదేశింపబడిన రాక్షస స్త్రీలు కోపోద్రిక్తులై కఠోరమైన మాటలతో ఆమెను భయపెట్టసాగారు. అంతసేపు సింసుపా వృక్షం మీద మౌనంగా దాగి ఉన్న హనుమంతుడు సీతను భయపెడుతున్న రాక్షస స్త్రీల మాటలను చెవులు రిక్కించి వినసాగాడు. భయంతో వణికిపోతున్న సీతాదేవిని చుట్టుముట్టి కోపావేశంతో ఆ రాక్షస స్త్రీలు వేళ్లాడుతున్న తమ ఎర్రని పెదవులను నాకుతూ ఆమెను చంపి తినబోతున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆ రాక్షస స్త్రీలు గంట గొట్టళ్లను చేతపుచ్చుకుని రాక్షసేంద్రుడైన రావణుని భర్తగా పొందే అర్హత ఈమెకు లేదు అంటూ అగ్రహోదగ్రులై పలికారు. భయంకరులైన రాక్షస స్త్రీలు ఇలా బెదిరిస్తూ ఉండగా అందమైన ముఖం గల సీతాదేవి కన్నీరు మున్నీరవుతూ ఆ సింసుపా వృక్షం వద్దకు వెళ్ళింది. అంటే హనుమంతుడు దాగి ఉన్న సింసుపా వృక్షం దగ్గరకు వెళ్ళింది. ఆ విధంగా సింసుపా వృక్షం మొదలు వద్దకు చేరిన సీతాదేవి ఆ రాక్షసి మూక చుట్టుముట్టింది. సీతాదేవిని ఆ రాక్షసి మూక చుట్టుముట్టింది. అప్పుడు విశాలములైన కన్నులు గల సీతాదేవి శోకమగ్నయే అయ్యింది. ఏడుపొకటే తక్కువ ఆవిడికి. బాగా కృషించి దైన్యం ముఖాన తాండవిస్తూ ఉండగా మాసిపోయిన వస్త్రాలను ధరించిన ఆ సీతాదేవి చుట్టూ చేరి రక్కసి మూక మరింత భయపెట్టసాగింది సీతాదేవి చుట్టూ. అప్పుడు ఎగుడు దిగుడు అవయవాలతో బాగా లోతుకుపోయిన పొట్టతో తీక్ష్ణమైన చూపులతో చూడ్డానికే భయంకరంగా ఉన్న ఒక వినత అనే రాక్షసి కోపంతో ఇలా అంది. సీత, ఇప్పటి వరకు నీ భర్త పట్ల నువ్వు ప్రదర్శించిన ప్రేమ ఇక చాలు. ఓ శుభాంగి, ఏది అతిగా చేయకూడదు. అలా చేస్తే అది కష్టాలనే కొని తెస్తుంది. ఓ సీత, మానవ స్త్రీకి ఉచితమైన ధర్మాన్ని ఆచరించావు, అందుకు సంతోషిస్తున్నాను. నీకు మంచి జరుగుగాక. ఇప్పుడు నీ శ్రేయోభిలాషిగా చెప్తున్న హితవు విని ఆ ప్రకారం నడుచుకో. రావణుడు మహాపరాక్రమశాలి, రూపవంతుడు, దేవతలకు రాజైన ఇంద్రుడు వంటివాడు, నేర్పరి, చాకశీలి, అందరికీ ప్రీతిపాత్రుడు. సమస్త రాక్షసగణాలకు ప్రభు అయిన అట్టి రావణుని భర్తగా స్వీకరించు. సీత, మానవుడు పైగా దీనుడు అయిన రాముని వెంటనే త్యజించి రావణుని ఆశ్రయించు. ఓ సీత, నేటి నుండి అత్యంత శ్రేష్టములైన మైపూతలతో అంటే అంగరాగాలతో
అమూల్య ఆభరణాలను అలంకరించుకొని శోభిల్లు. ఓ మంగళప్రదులారా, అగ్నిదేవునికి స్వాహాదేవి వల్లే ఇంద్రునికి శచీదేవి చందాన నువ్వు రావణ ప్రభువుకు భార్యవై సకల లోకాలకు మహారాణివై వెలుగొందు. దీనుడై ఆయువు తీరనున్న రాముడితో ఇక నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. హితోక్తులు ఇంత చెప్పినా వినకపోతే మేమందరము ఈ క్షణంలోనే నిన్ను చంపి భక్షిస్తాం. అంతలో వేలాడుతున్న ఒక వికట అనే మరో రాక్షసి బిగించిన పిడికిల్ని పైకెత్తి గర్జిస్తూ సీతతో కోపంగా ఇలా అంది. బుద్ధిహీనరాలైన ఓ సీత, మాకు సుతరాము నచ్చని ఎన్నో మాటలు పలికావు. అయినప్పటికీ నీ పట్ల జాలితో మా మంచితనంతో వాటిని అంత దాకా సహించాం. ఓ సీత, పరిస్థితులకు అనుగుణంగా మేము చెప్తున్న హితవాక్యాలను నువ్వు పెడచెవిన పెడుతున్నావు. ఇతరులెవరూ చేర శక్యంగాని సముద్రం ఈవల తీరానికి నిన్ను తెచ్చి ఎవరూ చొరబడిన అశక్యమైన రావణాంతఃపురంలో ఉంచారు. రావణాంతఃపురంలో బందీవై ఉన్న నిన్ను మేము అప్రమత్తంగా కావలి కాస్తున్నాం. సాక్షాత్తు ఆ దేవేంద్రుడే పూనుకున్నా నిన్ను రక్షించలేడు. సీత, నీ మంచి కోరి చెప్తున్న నా మాటలు విని ఆ ప్రకారం మొసలుకో. నిష్ప్రయోజనమైన శోకాన్ని విడిచిపెట్టు. ఇక ఏడుపు చాలించు. సీత, ఈ నిత్య దైన్యానికి స్వస్తి పలుకు. ఆనందంగా ప్రేమగా ఉంటూ రాక్షసరాజైన రావణునితో సుఖంగా క్రీడిస్తూ కాలం గడుపు. ఓ పిరికిదాన, స్త్రీకి యవ్వనం శాశ్వతం కాదన్న విషయం నీకు తెలియనిది కాదు. కనుక ఆ యవ్వనం గడిచిపోక మునిపే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని సుఖించు. మత్తు కల్పించే చూపులు గలవో సీత, రమ్యమైన ఉద్యానవనాలలో, పర్వత ప్రాంతోద్యానాలలో రావణునితో కలిసి నువ్వు ఆనందంగా విహరిస్తూ సుఖించు. ఓ సుందరి, సకల రాక్షసులకు రాజైన రావణుని భర్తగా స్వీకరించు. అప్పుడు 7,000 మంది అందగత్తెలు సదా నీకు సేవలు అందిస్తారు. ఓ సీత, సదుద్దేశంతో నేను చెప్పింది తూచా తప్పక పాటించకపోతే నీ గుండెను పెకలించి భక్షిస్తాను. తదుపరి చండోదరి అనే రాక్షసి కోపోద్రేకంతో ఒక పెద్ద శూలాన్ని గిరగిరా తిప్పుతూ ఇలా పలికింది. లేడి కళ్ళవలే చంచలములైన కన్నులు గల భయం వలన కంపిస్తున్న ఈ సీతను రావణుడు అపహరించి తెచ్చినప్పుడు ఈమె పట్ల నా మదిలో ఒక గొప్ప కోరిక కలిగింది. ఈమెను చంపి అకృత్తును, గుండె కుడివైపు గల మాంస భాగాన్ని అకృత్తి అంటారు గాళ్ళు, ప్లీహాన్ని, ఉత్పీడనమును, గుండెపై గల మాంసభాగం, గుండెకాయను, ప్రేగులను, తలను తినాలని మహా కోరిక పుట్టింది. తరువాత ప్రగస అనే రాక్షసి ఇలా అంది. వృధాగా ఇలా ఊరక కూర్చోవడం ఎందుకు? ఈ క్రూరురాలి కంఠం నులిమి వేద్దాం. పిదప ఆ మానవ స్త్రీ సహజంగానే మరణించింది అని రాజుకు తెలియజేద్దాం. అప్పుడు ఈయన ఆమెను తినివేయమని మనకు పురమాయిస్తాడనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆ మాటలు విని అజాముఖి అనే రాక్షసి ఇలా అంది. ఈమెను చంపి ప్రతి ఒక్కరికి సమానంగా అందేట్టు మాంసఖండాలను చేయండి. తరువాత ఆ మాంసఖండాలను అందరము పంచుకుందాం. ఎక్కువ తక్కువ అని కలహించుకోవడం నాకు సుతరాము నచ్చదు. వెంటనే మద్యం పలు విధాలైన లేహ్యాలను సమృద్ధిగా తండి. అప్పుడు శూర్పణఖ అనే మరో రాక్షసి ఇలా అంది. ఈ అజాముఖి చెప్పిన విధంగా చేయడానికే నేను ఇష్టపడుతున్నాను. సమస్త శోకాలకు విరుడు అయిన మద్యాన్ని వెంటనే తెప్పించండి. నరమాంస భక్షణం చేసి లంకా నగరానికి పశ్చిమ ద్వారం వద్ద వెలిసిన నికుంభిలాదేవి అంటే భద్రకాళి సంప్రీతికై నృత్యం చేద్దాం. ఈ విధంగా భయంకరులైన రాక్షస స్త్రీలు భయపెడుతూ బెదిరిస్తూ ఉంటే దేవకన్యలా శోభిల్లే సీతాదేవి ధైర్యం కోల్పోయి ఏడవసాగింది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 24వ సర్గ సమాప్తం. 24వ సర్గ తాత్పర్యం సమాప్తం.